భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అతిథి గృహాలను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. కాసేపట్లో చేల్పూర్ బహిరంగ సభకు సీఎం చేరుకుంటారు. భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అతిథి గృహాలను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. కాసేపట్లో చెల్పూరు బహిరంగ సభకు సీఎం చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎస్ భవాని, ఏదైతే ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ అయితే అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి బందోబస్తు భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు గణపురం మండలంలోని చెల్పూరు గ్రామ శివారులో జరిగే ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వాటి సభకు ముఖ్య అతిథిగా రానున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులు తెలియజేస్తూ భూపాలపల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు ఈ ఏర్పాట్లన్నీ దగ్గర ఉండైతే చూడడం జరిగింది. శనివారం సాయంత్రం చెల్పూరులోని సభ ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు పూర్తిగా పరిశీలించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేటర్ చైర్మన్ అయిత ప్రకాష్ వీళ్ళంతా కూడా సభా స్థలాన్ని అయితే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. జయశంకర్ జిల్లాలోని ఎస్పీ ప్రత్యేక సెక్యూరిటీ అధికారిగా రేగొండ మండలంలోని కోటవంచ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి హెలిప్యాడ్ అక్కడి ప్రాంతాల్లో పాటు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసి గెస్ట్ హౌజ్లను పరిశీలించి అక్కడి నుండి గణపురం మండలం చెల్పూరు పరిధిలోని 1000 క్వార్టర్స్ ఎదురుగా జరుగుతున్న బహిరంగ సభ ప్రాంగణం హెలిప్యాడ్లను పూర్తిగా పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి అయితే దీనిపై పూర్తి సమాచారము అంటే దగ్గరుండి అయితే పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించడం జరిగింది. కోటంచ దేవస్థానంలో పూజా కార్యక్రమం అనంతరం విశ్రాంతి తీసుకున్న తర్వాత అనంతరం దేవాలయ పరిశీలన అయితే తిరగడం జరుగుతుంది. భూపాలపల్లికి చేరుకొని చెల్పూర్ పరిధిలోని జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని అయితే గంధ సత్యనారాయణ ఎమ్మెల్యే తెలియజేశారు. విద్యుత్ శాఖ నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సభా ప్రాంగణంలోని 11 స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లయితే తెలిపారు. R&B అధికారులు హెలిప్యాడ్ వద్ద నీళ్లు చల్లడం చేయాలని చెప్పేసి 108 అంబులెన్స్ కానీ ఫైర్ స్టేషన్ కానీ అక్కడ ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భవాని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.